మహాశివరాత్రి అనేది ఒక సాధారణ పండుగ కాదు. ఇది శివుడి తత్వం ఈ సృష్టికి పూర్తిగా అవతరించిన రోజు. శివపురాణంలో చెబుతారు, ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి శివుడు లింగరూపంలో మొదటిసారిగా లోకాలకు దర్శనమిచ్చాడని. ఆ రోజు బ్రహ్మ విష్ణువులు శివుడి అనంత స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కాని శివలింగానికి ఆది లేదు, అంతం లేదు. అప్పుడే వారు గ్రహించారు, శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయనే సృష్టి స్థితి లయాలకు మూలకారణం అని. శివపురాణం ఇంకా ఇలా చెబుతుంది, ఈ రాత్రి శివతత్వం భూమికి అత్యంత సమీపంగా ఉంటుంది. అందుకే ఈ రాత్రి చేసిన ఉపవాసం, జాగరణ, శివస్మరణ 1000 రెట్లు ఫలితమిస్తాయి. ఈరోజు శివుణ్ణి కోరికలు కోరడం కోసం కాదు, మనలోని అహంకారాన్ని శివుడి ముందు వదిలేయడం కోసం. ఈ ఒక్క రాత్రి శివుణ్ణి స్మరించినవాడు జన్మ మరణ బంధాల నుంచి విముక్తి పొందే అవకాశం పొందుతాడు. అందుకే తెలిసి చేసిన భక్తైనా, తెలియక జరిగిన శివస్మరణైనా శివుడు స్వీకరిస్తాడు. ఈ మహాశివరాత్రి గొప్పతనాన్ని మనకి అర్థమయ్యేలా చూపించే కథలను ఇప్పుడు తెలుసుకుందాం. వేటగాడు లుబ్ధకుడి కథ. మహాకాలం క్రితం ఒక అడవిలో లుబ్ధకుడు అనే వేటగాడు ఉండేవాడు. అతనికి పూజలు తెలియవు, వ్రతాలు తెలియవు, శివుడెవరో కూడా సరిగ్గా తెలియదు. ఒకరోజు అతను వేటకు వెళ్ళాడు. ఆ రోజు ఏ జంతువూ కనిపించలేదు. సూర్యుడు అస్తమించాడు, చీకటి పడింది. ఇంటిదారి తెలియక భయంతో ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది, అదతనికి తెలియదు. రాత్రంతా జంతువులు వస్తాయేమోనని నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. అది మహాశివరాత్రి రాత్రి. చెట్టుమీద కూర్చుని ఆకులు తెంచి కింద పడేస్తూ ఉండేవాడు. అవి బిల్వ ఆకులు. అవి శివలింగం మీద పడుతున్నాయి. ఆ రోజు ఆహారం దొరకలేదు, అందువల్ల ఉపవాసం జరిగింది. భయంతో నిద్రపోలేదు, అందువల్ల జాగరణ జరిగింది. తెలియకుండానే శివపూజ జరిగింది. కాలం గడిచింది. లుబ్ధకుడు మరణించాడు. యమదూతలు అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. అప్పుడే శివగణాలు వచ్చి లుబ్ధకుడిని ఆపేశారు. ఈ వ్యక్తి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి, జాగరణ చేసి, బిల్వార్చన చేశాడు అన్నారు. అలా శివగణాలు వచ్చి లుబ్ధకుడిని తీసుకెళ్లారు. అలా లుబ్ధకుడికి మోక్షం లభించింది. ఇంకొక కథ కూడా ఉంది. పార్వతీదేవికి శివుణ్ణి భర్తగా పొందాలని కోరిక. ఆమె రాజకుమార్తె అయినా అరణ్యంలో తపస్సు చేసింది. తినకుండా త్రాగకుండా శివుణ్ణి ధ్యానిస్తూ సంవత్సరాలు గడిపింది. మహాశివరాత్రి రోజున ఆమె ఉపవాసం చేసి రాత్రంతా శివుణ్ణి ధ్యానించింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెకు దర్శనమిచ్చాడు, తన భార్యగా స్వీకరించాడు. అందుకే మహాశివరాత్రి వివాహ జీవితం సుఖంగా ఉండాలని కోరుకునేవారికి చాలా పవిత్రమైన రోజు. లుబ్ధకుడిలా తెలియక చేసిన భక్తిని, పార్వతీదేవిలా తెలిసి చేసిన తపస్సుని రెండింటినీ శివుడు సమానంగా చూస్తాడు. అందుకే శివుడు కరుణకు రూపం. ఈ మహాశివరాత్రి మనసులో కొంచెం నిశ్శబ్దం తెచ్చుకుని శివుణ్ణి గుర్తుచేసుకుంటే చాలు. అదే నిజమైన శివరాత్రి. ఓం నమః శివాయ.